మొన్న జనవరి 26 నుండి అయితే రైతులకు రైతు బంధు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. ఈ నేపథ్యంలో 3,94,232 మందికి అయితే కోత పెట్టినట్టు తెలుస్తుంది. అంటే వీళ్ళకు ఇంతమందికి అయితే రైతు బంధు ఇవ్వనట్టు అయితే తెలుస్తుంది. ఎకరం ఉన్న రైతులకు గత వానాకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన వారిలో 3,94,232 మంది రైతులకు కోత పెట్టినట్లు వ్యవసాయ అధికారులు అయితే అంగీకరించారు. గత వానాకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికి 2,55,181 మంది రైతులకు చెందిన 12,85,147 ఎకరాలకు 642,50,00,000 మాత్రమే ఇచ్చింది. అయితే ఈ ఏసంగిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎకరానికి కేవలం 18,60,949 మంది రైతులకు చెందిన 12,21,820 ఎకరాలకు మాత్రమే 610,91,00,00,000 రూపాయల రైతు బంధు మాత్రమే ఇచ్చిందని వ్యవసాయ శాఖ వెల్లడించింది. అయితే చాలా మంది రైతులకైతే రైతు బంధు కోత విధించినట్లయితే తెలుస్తుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే రైతు బంధు అయితే అందరికీ ఇచ్చినట్టయితే తెలుస్తుంది. అయితే అన్లిమిటెడ్, అంటే ఇన్ని ఎకరాలు అనేది ఏమి లేదు. ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు రైతు బంధు కేవలం రెండు దఫల పెట్టుబడులకైతే రైతు బంధు ఇచ్చింది. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దాదాపుగా 7 ఎకరాలు ఉన్న వారికే రైతు బంధు ఇవ్వాలని అయితే ఒక జీవోని అయితే జారీ చేయడం. ఇందులోనే భాగంగా చాలా మంది రైతులకైతే ఎకరం ఉన్న వారికి అయితే ఫస్ట్ ఎకరం నుంచి స్టార్ట్ చేసి 7 ఎకరాల వరకు ఉన్న వాళ్ళకైతే ఒక్కొక్క దఫలుగా రైతు బంధు ఫస్ట్ దశలో ఎకరం, తర్వాత ఎకరంన్నర, తర్వాత 2 ఎకరాలు, తర్వాత 3 ఎకరాలు, తర్వాత 4 ఎకరాలు, ఇట్లా 7 ఎకరాలు ఉన్న వారికి అది కూడా వ్యవసాయ భూములకు మాత్రమే ఇస్తుంది. అలాగే బీడు భూములకు కానీ కౌలు భూములకు మాత్రం ఇచ్చే పరిస్థితి లేదని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే రైతు బంధు రాక ఇబ్బంది పడుతున్న రైతులకు ఇది ఒక షాక్ న్యూసింగ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం అటు రైతు యజమానులకైతే ఎంతమందికి 40-50 ఎకరాలు ఉన్న రైతులకు కూడా వ్యవసాయ భూ యజమానులకైతే రైతు బంధు ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చాలా మందికి రైతు బంధు కోత విధించినట్లయితే తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా దాదాపు ఒక 3-4 లక్షల మందిని అయితే కోత విధించినట్లయితే తెలుస్తుంది. ముఖ్య నాయకులకైతే ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ రైతు బంధు ఇచ్చే అవకాశం లేదంటే అయితే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వెలువచ్చింది. ఈ నేపథ్యంలోనే మొన్న పడ్డ ఆ లెక్కల ఆధారంగా చూసుకుంటే చాలా మందికి అయితే రైతు బంధు పడనట్టు అయితే చెప్తున్నారు. ఈ రైతులు ఇప్పటికే వాపోతున్న పరిస్థితి. 2 దఫలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 7,500, 7,500 చొప్పున 2 పర్యాలుగా ఇస్తా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 6,000, 12,000 రూపాయలు మాత్రమే రైతు బంధుకు ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పుడు మొదటి దశగా ఎకరం ఉన్న రైతులకే రైతు బంధు ఇస్తున్నారు. గతంలో కూడా మన ఆగస్టులో కూడా రైతు రుణమాఫీ కూడా చేసింది. ఇప్పుడు కూడా రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు అంటూ చేస్తున్న పరిస్థితి. కానీ ఇప్పటికీ దీనిపైన ఎలాంటి స్పష్టత అటు రైతుల్లో కానీ ఇటు ఇందిరమ్మ ఇళ్లలో కావచ్చు, తెల్ల రేషన్ కార్డు విషయంలో ఇప్పటికే రైతులు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. కొత్త రేషన్ కార్డులు ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా అనేది ఏంటిది, అసలు ఎక్కడ అప్లై చేసుకోవాలి, కొత్త పెళ్ళైన వారికి పరిస్థితి. గతంలో ఉమ్మడి కుటుంబంలో ఉన్న వాళ్ళు సొంతగా రేషన్ కార్డు తీసుకోవాలంటే ఎలా అనేది దానిపైన ఎక్కడ కూడా స్పష్టత లేకపోవడంతో చాలా మంది తెల్ల రేషన్ కార్డులో ఇబ్బంది పడుతున్న అదే ఇందిరమ్మ ఇళ్లను కూడా జనవరి 26నే చాలా మందికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా చాలా అవకతవకలు జరుగుతున్నాయి. ఎవరికి ఇస్తున్నారు ఏంటి అనేది కూడా ఇట్లా రైతు భరోసా కూడా చాలా మందికి, రైతు రుణమాఫీ విషయంలో కూడా చాలా మందికి రుణమాఫీ కాని పరిస్థితి కనబడుతుంది. ఇట్లా చూసుకున్నట్టయితే అంటే అధికారులకి మంత్రులకు సమన్వయం లేకపోతే ఎక్కడ లోపం జరుగుతున్న పూర్తిగా తెలియలేదు. అయితే అటు మీ సేవలో కూడా మన రేషన్ కార్డు విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి రైతులకు కావచ్చు, ఇటు తెల్ల రేషన్ కార్డు అర్హులైన అభ్యర్థులు కావచ్చు, పేద మధ్యతరగతిలకు కావచ్చు, ఇవన్నిటికీ ఇందిరమ్మ ఇళ్ళ అభ్యర్థులకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలంటూ ఇప్పటికే ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఏమైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనిపైన ఒక స్పష్టత ఇస్తే రైతులకు కానీ, అర్హులైన ఇందిరమ్మ ఇళ్ళ అర్హులైన అభ్యర్థులకు కావచ్చు, అలాగే తెల్ల రేషన్ కార్డుకు ఒక పూర్తిగా స్పష్టత ఇస్తే అందరికీ తెలుస్తుందని చెప్తున్నారు. కాబట్టి రైతు బంధు విషయంలో కూడా చాలా మందికి రావడం లేదు. దీనిపైన కూడా ఒక స్పష్టత కావాలని ఇటు రైతులు ఇటు వీళ్ళు కోరుకున్న పరిస్థితి కనబడుతుంది.